నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. తదుపరి కన్యా రాశికి ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతోంది? కన్యా రాశి అనగానే మనకి ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు, ఈ నక్షత్రాల సమంతా మనకి కన్యా రాశిలోకి వస్తుంది. అది సింహరాశికి వచ్చేసి మనకి దత్తాత్రేయ స్వామి, వినాయకుడు, వెంకటేశ్వర స్వామి. అలాగే ఇప్పుడు కన్యా రాశికి వచ్చాం కాబట్టి కన్యా రాశి వారు కూడా విపరీతమైన స్ట్రైట్ ఫార్వర్డ్, ముక్కుసూటిగా ఉండడం, నీతి నిజాయితీగా ఉండడం, అబద్ధాలు నచ్చకపోవడం, అలాగే స్నేహితులు ఎక్కువగా ఉంటారు కానీ సెలెక్టివ్గా ఉంటారు. సో ఫ్రెండ్స్ నుంచి హెల్ప్ ఉంటుంది. అలాగే వీరికి మెయిన్గా ఆంజనేయ స్వామి, అమ్మవారు అంటే ఎక్కువగా ఇష్టం ఉంటుందండి. సో వీళ్ళకి ప్రస్తుతం చాలా బాగుందని చెప్పుకోవాలి. ఎందుకంటే గురువు దశమ స్థానంలో బాగున్నాడు. ఆల్రెడీ 2 జూన్ నుంచి లాభస్థానంలోకి వస్తున్నాడు కాబట్టి ఈ సంవత్సరం కాలం పాటు అంతా కూడా అనుకున్న పనులన్నీ నెరవేరుతాయని చెప్పుకోవచ్చు. అలాగే రాహుకేతులు కూడా పంచమం లాభస్థానంలోకి వస్తారు, వాళ్ళు కూడా చాలా బాగున్నారని చెప్పుకోవచ్చు. గురువు లాభస్థానంలో ఉండడం వల్ల నిరుద్యోగులు ఉద్యోగం రావడం, ఉద్యోగస్తులకి ప్రమోషన్స్, నేమ్ అండ్ ఫేమ్, బాస్ నుంచి మనన మంచి శాలరీ హైక్, అలాగే మనకి మెయిన్గా ఫారిన్ టూర్ విజిట్స్, అసైన్మెంట్స్ రావడం, విద్యార్థులకి పరిపూర్ణంగా చాలా చాలా బాగుండడం, మంచి యూనివర్సిటీలో ర్యాంక్ కానివ్వండి, అంటే సీట్ రావడం కానీ, అబ్రాడ్ అయినా ఉండండి, ఇక్కడైనా ఉన్నత చదువు ఖచ్చితంగా వస్తుంది, అలాగే ఉన్నత ఉద్యోగం కూడా వస్తుందని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి ఆరోగ్య పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఆరోగ్యపరంగా అంటే చిన్న చిన్న అనారోగ్యాలు ఉంటాయి తప్ప మేజర్గా ఉండదు. ఎందుకంటే సప్తమ స్థానంలో శని ఉన్నాడు కాబట్టి, శని యొక్క దృష్టి సప్తమ దృష్టితో చంద్రుని చూస్తున్నాడు కాబట్టి విపరీతమైన ఆలోచన, అధైర్యం, మానసిక ఆందోళన, స్ట్రెస్, స్ట్రెయిన్తో వచ్చే చిన్న చిన్న అనారోగ్యాలు తప్ప మేజర్ అనారోగ్యాలు అయితే ఏమి ఉండవండి. సో ముఖ్యంగా కన్యా రాశి వారికి సంతానానికి సంబంధించి ఎలాంటి విషయాలు తెలుసుకోవచ్చు? సాధారణంగా మెయిన్గా గురువే సంతానకారకుడు ఏ మనిషికైనా. అలాంటి సంతానకారకుడైన గురువు లాభస్థానంలో వచ్చి సప్తమ దృష్టితో పంచమ స్థానాన్ని చూస్తున్నాడు. పంచమ స్థానం అంటేనే సంతాన స్థానం. సో కన్యారాశి వారు ఖచ్చితంగా ఎవరైతే ఉన్నారో సంతానం లేని వారు ఖచ్చితంగా ఈ సంవత్సరం సంతానం కలుగుతుంది. ఇందాక కూడా చెప్పుకున్నాం మనం, ఈ సంవత్సరం 2 జూన్ తర్వాత సంతానం ఎవరికైతే కలుగుతుందో వాళ్ళకి దైవబలం, దైవానుగ్రహం 100% పరిపూర్ణంగా లైఫ్ లాంగ్ ఉంటుంది. ఆ పిల్లలు పుట్టిన తర్వాత ఆ తల్లిదండ్రులు కూడా అంత బాగా కలిసి వస్తుంది. అయితే ఇంకా చివరిగా కన్యా రాశి వారు ఎలాంటి పరిహారాలు పాటిస్తే ఇంకా బాగుంటుందంటారు? ప్రస్తుతం ఏంటంటే వీళ్ళకి శనే సప్తమ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఇంకా ఒక ఏడాది దాకా అక్కడే ఉంటాడు కాబట్టి వీలవుతానుగా ప్రతి శనివారం ఉపవాసం ఉండడం, మెయిన్గా ఉపవాసం ఉంటే కనుక ఎలాంటి దోషాలైనా తొలగిపోతాయి. మీరు కూడా సేమ్ ఆంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామిని ఎక్కువగా ఆరాధించడం, వాళ్ళ యొక్క అష్టోత్తరాలు ప్రతిరోజు చదువుతూ ఉండడం, అలాగే ఆంజనేయ స్వామికి వడమాల సమర్పించడం, అలాగే సింధూర పూజ చేయించడం, తమలపాకుల పూజ చేయించడం, ఇలాంటివన్నీ చేస్తే ఆంజనేయ స్వామి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది. అలాగే వెంకటేశ్వర స్వామికి మెయిన్గా అభిషేకంగా అర్చన కానీ చేస్తే కూడా మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది.